హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భవాని. వెల్కమ్ టు శ్రీలక్ష్మి నవనీత వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్లో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి మా అమ్మ చేతి కొరమీన్ చేపల పులుసు అనమాట. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే కొరమీన్ చేపలను తీసుకుందండి. కొరమీన్ చేపల్ని బ్రతుకున్నవన్నమాట, అంటే లైవ్ ఫిష్ అంటారు కదా, అలా లైవ్ ఫిష్ అనమాట. అలా లైవ్ ఫిష్ని మనం క్లీన్ చేసేసుకుని కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే చేపలను తీసుకున్న తర్వాత శుభ్రంగా క్లీన్ చేసేసి 1-2 సార్లు శుభ్రంగా వాటర్తో కడిగేసి ముక్కలను అయితే రెడీ చేసి పెట్టింది. ఇప్పుడు ఈ ముక్కల్లోకి రుచికి తగినంత ఉప్పు, కారం, పసుపుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ ఉప్పు, కారం, పసుపు చేప ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి అటు ఇటు కలుపుతూ కుదుపుతూ ఉంటే చక్కగా ఉప్పు, కారం చేప ముక్కలకి పడుతుంది. ఇప్పుడు ఈ ఉప్పు, కారం కలిపేసిన చేప ముక్కల్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక వెడల్పాటి బాండీ పెట్టుకోవాలండి. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చీల్ని వేసుకోవాలి. పులుసు కర్రీలోకి పచ్చిమిర్చీలు ముక్కలు కాకుండా ఇలా ఘాట్లు పెట్టి వేసుకుంటే అది చేపల పులుసులో బాగా ఉడకడం వల్ల తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక పక్క ఆనియన్స్ వేగుతున్నాయి కదండి, ఆనియన్స్ బాగా మగ్గేలోపు ఇంకొక పక్కన చేపల పులుసు కోసం జీలకర్ర, వెల్లుల్ని మిక్సీ పట్టుకోవాలి. అలాగే చింతపండు పులుసు కోసం ముందుగా చింతపండుని తీసుకుని శుభ్రంగా ఒకసారి కడుక్కుని కొద్దిగా వాటర్ వేసుకుని చింతపండు రసం తీసుకోవడం కోసం నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఆనియన్స్ ఎంతవరకు మగ్గినాయో చూద్దామండి. చూసారు కదా, చక్కగా లైట్ గోల్డెన్ షేడ్లో చిన్న మంట మీద బాగా మగ్గినాయి కదా, ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి ముందుగా ఉప్పు, కారం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. వేసుకుని ఒక్కసారి గరిటె పెట్టి వెంటనే కలపొచ్చండి చేప ముక్కలు వేసిన తర్వాత. ఒకవేళ అలా కలపడం వీలు కాకపోతే ఇలా నేను చూపించే విధంగా పట్టకరతో కానీ ఒక క్లాత్తో కానీ బాండీ పట్టుకుని అటు ఇటు కదుపుతూ ఉంటే చేప ముక్కలు చక్కగా ఆనియన్స్తో కలిసిపోయి చక్కగా మగ్గుతాయి అన్నమాట. ఇలా బాగా కలిపిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకుని మూత పెట్టి చిన్న మంట మీద నీసు వాసన లేకుండా ఇలా బాగా ఆయిల్ పైకి తేరేదాకా చేప ముక్కలు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇలా చేప ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకుని ఒక్కసారి కలుపుకుని మూత పెట్టి చిన్న మంట మీద ఈ వాటర్ని మరగనివ్వాలన్నమాట. ఈ వాటర్ చేప ముక్కలతో పాటు మరిగి చేప ముక్కలు ఉడుకుతూ ఉండేలాగా మనం ముందుగా చింతపండు రసం తీసుకోవడానికని నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఈ చింతపండుని చక్కగా రసం 1-2 సార్లు వాటర్ వేసుకుని రసాన్ని తీసుకుని ఈ చేప ముక్కల్లోకి పులుసులాగా వేసుకోవాలి. ఇలా పులుసులాగా వేసుకున్న తర్వాత ఒక్కసారి బాండీని అటు ఇటు కదుపుతూ ఉంటే మనం వేసిన పులుసు అంతా కూడా చేప ముక్కలకి బాగా కలుస్తుంది. అలా కలిసి ఆ పులుసు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు దీనిలోకి ఒక 2 రెమ్మల దాకా కరివేపాకు అలాగే ఒక గుప్పెడు దాకా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. వేసుకుని ఒక్కసారి బాండీని అటు ఇటు కదిపితే చక్కగా కొత్తిమీర అనేది పులుసులో కలుస్తుంది. అలా కలిసిన తర్వాత మూత పెట్టేసుకుని ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకుని చక్కగా ఈ కొరమీన్ చేపల పులుసు అనేది నిదానంగా కుక్ అవ్వనివ్వాలి. చూసారు కదా, ఈ విధంగా ఇలా చేపల పులుసు చక్కగా దగ్గర పడి ఉటబొట్లాడుతూ దగ్గరగా పులుసు రెడీ అవుతుందండి. చూసారు కదా, చేప ముక్క ఎక్కడ విరగకుండా కొరమీను చేపల పులుసు అయితే చక్కగా రెడీ అయ్యింది ఉటబొట్లాడుతూ. ఈ విధంగా ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ చేపల పులుసు నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.